హైవ్యూర్స్ గతంలో మాధవీలత విరించి హాస్పిటల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఆ తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఆమె యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, వస్త్రధారణ కావచ్చు, రిమైనింగ్ రకరకాలు అన్నీ వన్ చెప్పుకుంటూ వస్తున్నా. ఇక ఆ తర్వాత ఆమెకు నేషనల్ వైడ్కి వస్తున్నటువంటి పబ్లిసిటీ చూస్తున్న మూమెంట్లో మోదీ సైతం ఆమె ఇంటర్వ్యూని మెచ్చుకున్న మూమెంట్లో నేను అది కూడా చెప్పున్నా, రేపు ఈమె గెలిచినా ఓడినా బీజేపీలో అగ్రతాంబూలం దక్కడం ఖాయం ఈమెకి అని. ఆ తర్వాత మరలా చెప్పున్నా, ఎంఐఎంకి ముచ్చెమటలు పట్టిస్తుంది ఈమె అని చెప్పేసి. ఎందుకంటే నెమ్మదిగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది. బట్ కొంతమంది ఒక వీడియో చూసి ఒకలా కామెంట్లు పెడతారు, ఇంకోలా కామెంట్లు పెడతా ఉంటారు. జర్నలిస్ట్ స్ట్రాటజీ వాళ్ళకి అర్థం కాదు. బట్ ఏం చేద్దాం, ఓపెన్గా కామెంట్ పెట్టేస్తున్నాం, సరే లెట్ ఇట్ బి. అయ్యా మాధవీలత అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇది కూడా మీకు ఫేవర్గానే ఉండేది. బట్ నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం అయితే చోట్ల. విషయం ఏంటి, మొన్న శ్రీరామనవమి రోజు ఊరేగింపు జరుగుతుంది కదా, ఆ మూమెంట్లో ఈమె గాలిలో బాణం సంధించి వదిలినట్టు, అక్కడ బాణం విల్లములు ఏమీ లేవు, బట్ గాలిలో జస్ట్ ఇలా ఇలా లాగి వదులుతున్నట్టుగా ఆమె చూపించారు. దానిని సోషల్ మీడియాలో ఎలా పోర్ట్రే చేస్తున్నారు అంతా కూడా, ఒక మసీదు ముందు నించొని యాత్ర జరుగుతూ ఉంది, జనాలంతా ఉన్నారు, మసీదు ముందు నించొని బాణాన్ని మసీదు మీద వదులుతున్నట్టుగా ఆమె చేసింది ఏదైతే కరెక్ట్ కాదు, తప్పు అది అన్నారు. దాన్ని ఇంకా అసదుద్దీన్ ఓవైసీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అదే మీ మందిరం వద్దకు వచ్చి మా ముస్లింలు కూడా ఏదైనా చేస్తే మీకు ఎలా ఉండిద్ది ఏంటి అని. దాన్ని ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను అసలు ఏం చేశానంటే అసలు నీ ముందు వెనక తెలుసా, నేను శ్రీరామనవమికి సంబంధించి యాత్ర ఏదైతే జరుగుతుందో చేస్తున్న మూమెంట్లో అక్కడ మనం ఉద్దేశిస్తూ గాలిలో నేను బాణం వేస్తుంటే సైజ్ చేసి చూపించాను, కొన్ని మాటలు మాట్లాడుతూ అసలు అక్కడ మసీదు కూడా లేదు, మరి మసీదు ఉందని అసలు ఎవరు చెప్పారు మీకు అంటే మరో అసలు నా దగ్గర చేతిలో బాణం ఎక్కడ ఉంది, విల్లం ఎక్కడ ఉంది, ఏం మాట్లాడతాను మీరు, ఏ కాడికి ఇంక మీ బతుకంత ఇంతేనా, ఇలాగే గొడవలు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఇంతేనా మీరు, పాత బస్తీకి చేసిన మంచి ఏంటో ఒకసారి చెప్పు నువ్వు, పాత బస్తీ ప్రజలకి ప్రభుత్వం నుంచి అందిన పథకాలు ఏంటో చెప్పు నువ్వు దగ్గర సమాధానం లేదు. నేను ఇప్పుడు హిందువులకి ముస్లింలకి మంచి చేద్దామన్నట్టుగా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తూ అందరం ఎంపవర్ చేస్తూ అందరికి అర్థమయ్యేలాగా నేను చెప్తుంటే అది చూసి తట్టుకోలేక మరలా మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి నువ్వు ప్రవర్తిస్తున్నావే అసదుద్దీన్, కరెక్ట్ కాదు ఇది. సరే ఎన్నికల టైం వచ్చేసింది కదా, చూసుకో, జనాన్ని తీసారు, నా వైపు ఉన్నారు, నన్ను గెలిపిస్తారు, అభివృద్ధి అంటే వాళ్ళకి చూపిస్తా, నీ అక్రమాలు అవినీతి మొత్తం కూడా బయటకు తీస్తాను చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మరలా చెప్తున్నా, ఐ థింక్ ఆమె మీద ఇచ్చిన 2 వీడియోలు 3 వీడియోలు ఇదే చెప్పున్నా, గెలిస్తే ఓ రకంగా హిస్టరీ క్రియేట్ చేసినట్టే, ఓడినా మేబీ తక్కువ మార్జిన్తో ఓడవచ్చు, దెన్ అప్పుడు కూడా ఆమెకి ఆ బీజేపీలో అగ్రతాంబూలం అయితే ఇస్తారు. గతంలో ఈ అసదుద్దీన్ ఓవైసీ గెలిచిన ప్రతిసారి కూడా మంచి మెజారిటీతో గెలుస్తూ వస్తున్నాడు. బట్ ఈసారి అలా సిచ్యువేషన్ కనిపించట్లా, ఇద్దరు ఓడిపోతాడు, ఒకవేళ గెలిచిన తను తక్కువ మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే మాధవీలతకి ఆ రకంగా క్రేజ్ వస్తుంది అండ్ జనాల్లో కూడా అవేర్నెస్ వస్తుంది, ముస్లింలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఈ అసదుద్దీన్ మనం గెలిపిస్తున్నాం, మనకు ఒరుగుతున్నది ఏంటి, ఏం లాభం వస్తుంది, ఏం డెవలప్ అయింది మన ప్రాంతం, పిల్లలు ఏం బాగుపడ్డారు, ఉద్యోగాలు ఎక్కడొచ్చున్నాయి, ఏరియాస్లో ఏం బాగుంది ఏంటి ఆలోచిస్తారు కదా. ఆవేళ మాధవీలత సక్సెస్ అవుతుంది, సోషల్ మీడియాలో సక్సెస్ అవుతున్నారు, ఈవెన్ నేషనల్ మీడియా కూడా దాన్ని కరెక్ట్గా హైలైట్ చేస్తూ పాత బస్తున్న ముస్లింలకు తెలిసేలా చేస్తూ ఉన్నారు. ఈ వీడియో కూడా అందుకే ఇస్తూ ఉన్నా, మాధవీలతతో అసదుద్దీన్ ఓవైసీ నాకు ఇల్లొద్దు, ఆ పాత బస్తీ డెవలప్మెంట్ కావాలి. వామ్మో ఓ రోజు వెళ్ళాను స్వామి, హైదరాబాద్లో ఉంటాను, అన్ని రోజులు తిరుగుతున్నా, బట్ ఆ పాత బస్తీకి 1-2 సార్లు వెళ్ళి అంతే. వామ్మో ఏదో వేరే దేశంలో ఉన్నట్టుగా ఉంది అసలు, ఆ ఇరుకు సందులు ఏందో, ఆ ఇరుకు రోడ్లు ఏందో, ఆ జనాలు ఏందో, వాళ్ళ చూపులు ఏందో, మేబీ నేను భయపడి ఉండొచ్చు కాక, లేదా నాకు ఇబ్బంది అనిపించి ఉండొచ్చు కాక, మరి అక్కడ వాళ్ళు అంటగా ఉంటారో నాకు తెలియదు. బట్ నాకైతే అది హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ లాంటి ఏరియాలో ఇంత ఇరుకిరుగ్గానా, అంత చిన్న చిన్న ఇళ్ళు, అంత అంటే ఇల్లు చాలా ఇరుకిరుగ్గా చిన్న చిన్నగా ఉన్నాయి, అందులో చాలామంది జనాలు ఉంటా ఉన్నారు. అండ్ అక్కడ ముస్లింలు కాకుండా వేరే వాళ్ళు కనుక ఎవరైనా వస్తే వాళ్ళ మీద లేనిపోయిన మీద ఏదో విధంగా దాడులు చేయడం రకరకాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎన్నాళ్ళ నుంచో. మరి అడ్డుకట్ట వేయాలి కదా, అక్కడున్న వాళ్ళంతా కూడా చేతులంతా తీర్చిదిద్దాలి కదా. సో మరి ఇటువంటి అప్పుడు అసదుద్దీన్ ఓడిపోవడం కరెక్ట్ నాకు అందుకు అనిపిస్తూ ఉంది. మాధవీలత కానీ ఇంకెవరైనా సరే అటు గెలిస్తే సంతోషం నాకు కూడా.